ఇంక్రిమెంట్లు ఇవ్వండి మహాప్రభు అంటూ ఇన్నాళ్లు నిర్మాతల్ని వేడుకున్న కార్మికులు ఇప్పుడు సమ్మెతో యుద్ధానికే దిగేశారు. గిట్టుబాటు కాదని నిర్మాతలు, తగ్గేదే లేదని వర్కర్లు, వీళ్ళిద్దరిని సంతృప్తిపరిచే వేరే మార్గం ఏదైనా రెడీగా ఉందా? అందరూ అనుకున్నట్టుగానే ఇవాళ షూటింగ్ల సంక్షేపానికి శుభం కాటు పడుతుందా? ఆ ఒక్కటి అడక్కు అనేవాళ్ళుంటే ఆ ఒక్కటేగా మాకు దిక్కు అనే వీళ్ళుంటారు. ఇలా అయితే క్లైమాక్స్ ఎలా? 3 రోజులుగా షూటింగ్లన్నీ బంద్ అయిపోయి పీకల్లోతు సంక్షోభంలో చిక్కుకుంది తెలుగు సినీ పరిశ్రమ. రిలీజ్ డేటు అనౌన్స్ చేసుకున్న బడా సైజు ప్రొడ్యూసర్లకు సైతం పిచ్చెక్కిపోతుంది. వేతనాల పెంపు కోసం పోరుబాట పట్టిన సినీ కార్మికుల పంచాయతీ లేబర్ కమిషన్ దగ్గరకు చేరింది. ఇప్పటికే 3 దఫాలుగా సమావేశమై చర్చించిన 9 అంశాల్లో సగానికి సగం ఏకాభిప్రాయం కుదిరినా ఆ ఒక్క 30% వేతనాల పెంపు దగ్గరే పడింది పీటముడి. 2 వర్గాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన లేబర్ కమిషన్ పరిష్కార మార్గాన్ని వర్కౌట్ చేస్తోంది. కొంచెం ఇండస్ట్రీ అంతా రెవెన్యూ లేదు అని చెప్పడం జరుగుతుంది. 30% అంటే అప్ఫ్రంట్ 30% కాదు, బట్ స్టిల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years 30% అవుతుంది. బట్ అది ఇంకా ఒక క్లారిటీ రాలేదు. దాన్ని ఎంత పెంచుతారు అనేది ఇంకా ఏం చెప్పాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు జీతాలు కూడా పెంచాల్సిందే. కానీ టాలీవుడ్ లో 2022 తర్వాత కార్మికుల పే స్కేల్ మారిందే లేదు. 3 ఏళ్ల నుంచి పాత భత్యాలతోనే లాక్కొస్తున్నారు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ సంపాదించే వాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారని, అటువంటి వాళ్లను ఉపేక్షించి తక్కువ స్థాయి జీతగాళ్లకైనా పైసలు పెంచాలన్న సూచనలు వస్తున్నాయి. ఏదేమైనా భేషజాలకు పోకుండా వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలన్నది సినీ పెద్దల సలహా. 3 సంవత్సరాలు 3 పదులు 30 అని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ 30% పెంచితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా పెరుగుతుంది అంటారు. అందరూ రీజనబుల్గా ఉండాలి. వాళ్ళ జీతాలు పెరగాలి అనేది నిజం, అంత పెంచకూడదు అనేది వీళ్ళు చెప్పేది కూడా నిజం. ఈ రెండింటికి జాగ్రత్తగా కూర్చొని మాట్లాడితే అవుతుంది. ఎప్పటికప్పుడు సామరస్యం కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది. మరో సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ కూడా తనను కలిసిన ఫిలిం ఫెడరేషన్ నాయకులకు ఇండైరెక్ట్ గా భరోసానిచ్చారు. గురువారంలోగా సమస్య పరిష్కారం అవుతుందని సంకేతాలిచ్చారు. ఇటు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిన్న సాయంత్రం అత్యవసరంగా సమావేశమయ్యారు. నిర్మాతలు సానుకూలంగానే ఉన్నారని, కాకపోతే కొన్ని షరతులు చెప్పారని, వాటి గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. అంటే కొందరికి ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడేదో మేము ప్రతి సంవత్సరం పెంచి ఈ సంవత్సరం మేము 30% డైరెక్ట్గా అడిగినట్టుగా భావిస్తున్నారు. ఇది 3 సంవత్సరాల తర్వాత వచ్చే పేమెంట్ అండి. ఇది 3 years తర్వాత పెరుగుతుంది తప్ప ఇప్పటికిప్పుడు సడన్గా రాత్రి కూడా మేము పెంచమని అడగలేదు. వేతనాల పెంపు అనేది అనుకూలంగా లేకపోతే మళ్ళీ మేము సంబంధిత యూనియన్ల యొక్క సభ్యులు కూడా తెలియజేస్తామండి. వాళ్ళు ఏమైనా తెలియజేస్తే అది సమ్మతంగా కనుక ఒప్పుకుంటే కనుక మ్యాచ్ మేము ఒప్పుకుంటాం. లేకపోతే తదుపరి కార్యాచరణ అనేది ఇక సభ్యుల రూపంలో ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుందనేది తర్వాత చెప్పగలం. కానీ ఇప్పుడైతే మాకు కూడా ఎటువంటి ఏం తెలియదు. మేము సానుకూలంగా అయిపోతుందని భావిస్తున్నాం. అటు ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి ఏం చెప్పినా దానికి కట్టుబడి ఉంటామంటోంది సినీ కార్మిక సమాఖ్య. ఇవాళ ఉదయం ఫిలిం ఛాంబర్ పెద్దలతోనూ, మధ్యాహ్నం తర్వాత ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుతోనూ భేటీ కాబోతున్నారు సినీ వర్క్ ఫెడరేషన్ నేతలు. సో ఇవాళే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, లైట్స్ కెమెరా ఆన్ అవుతాయని చిన్నపాటి భరోసా అయితే కనిపిస్తుంది. అన్ని సర్దుకోవాలంటే ఎవరు ముందుకొస్తారు, ఎవరు కాంప్రమైజ్ అవుతారో చూడాలి.